హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సత్య రాకేష్ ఎట్ ది రేట్ విఈ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సత్య రాకేష్ ఎట్ ది రేట్ విఈ. ఈరోజు వీడియో వచ్చేసి గుంత పొంగనాలు అనమాట. ఈ గుంత పొంగనాలు వీటిని మనం టిఫిన్స్లో అయినా సరే లేదంటే ఈవినింగ్ స్నాక్స్లోకి అయినా సరే తీసుకోవచ్చు. ఈ గుంత పొంగనాలు ఎంతమందికి తెలుసు అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీటిని ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ రిపీటెడ్గా మీరే చేసుకుంటూ ఉంటారు. అంటే అంత బాగుంటుంది టేస్ట్ అయితే వీటిది. వీటి కంప్లీట్ ప్రాసెస్ ఒకసారి వీడియో క్లియర్గా ఎండ్ వరకు అయితే చూడండి. చిన్న వీడియోనే తొందరగానే అయిపోతుంది, అందుకని క్లియర్గా వీడియోని అయితే చూడండి. ఫస్ట్ దోశ బ్యాటర్ తీసుకొని దానిలో కట్ చేసిన ఆనియన్స్, తర్వాత కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్, తర్వాత కారము, కొంచెం టేస్ట్కి సరిపడా కారము, వంట సోడా, తర్వాత కొంచెం జీలకర్ర, చిటికెడు పసుపు, పచ్చిపప్పు, కరివేపాకు, కొత్తిమీర, అలానే క్యారెట్ ఉంటే కనుక క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే యూజ్ చేస్తాము మనం వీటికి. వీడియోలో చూపించిన విధంగా అన్నీ కూడా టేస్ట్కి సరిపడా అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బ్యాటర్ అంతా కూడా వీడియోలో చూపించినట్టుగా నీట్గా అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలాగ నీట్గా అన్నీ అయితే మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు కావాలంటే కనుక బ్యాటర్ కొంచెం టైట్గా కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక మనం పైన కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకొని మళ్ళీ బ్యాటర్ అయితే మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అయితే ఇలాగ రెడీ చేసుకోవాలి. తర్వాత గుంత పొంగనాలు తవా తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకునే బ్యాటర్ అయితే అందులో యాడ్ చేయాలన్నమాట. ప్రతి దానిలో కొంచెం వేసుకుంటూ ఉండాలి. తర్వాత అలా వేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసి దాని మీద ఒక 2 to 3 minutes ఒక లిడ్ పెట్టేసి కొంచెంసేపు కుక్ చేయాలి. అలా కుక్ చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఒక నైఫ్ కానీ ఫోర్క్ కానీ తీసుకొని ప్రతి దాన్ని కూడా ఫ్లిప్ చేసుకోవాలి. అలా అన్నీ ఫ్లిప్ చేసిన తర్వాత మళ్ళీ లిడ్ పెట్టేసి మళ్ళీ ఒక 2 to 3 minutes కుక్ అవ్వనివ్వాలి వాటిని మంచిగా. కావాలంటే మళ్ళీ కూడా ఫ్లిప్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో, చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇవి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటూ ఉంటారు వీటిని. మీలో ఎంతమందికి ఇది తెలుసు అనేది నాకు కింద కామెంట్ చేయండి. అలా 2 sides కుక్ అయిపోయిన తర్వాత ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి అయితే మనం సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా ఎమ్మీగా ఉంటాయి ఇవైతే. చాలా ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇది. చూడండి ఎంత చక్కగా వచ్చాయో, ఎంత బాగా గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చినాయో. తర్వాత ఇది సేమ్ బ్యాటర్ని మనం ఈ తవా కనుక లేకపోతే కనుక మనకి ఈ దోశ ప్యాన్స్ అయితే ఎవరి ఇంట్లో అయినా అవైలబుల్గా ఉంటాయి కదా, ఆ దోశ ప్యాన్ మీద కూడా సేమ్ బ్యాటర్ని ఇలా దోశ టైపు వేసేసుకోవచ్చు. మీరు కూడా ఎప్పుడైనా సరే ఇలాగా ఒకసారి ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇది సేమ్ దోశ బ్యాటర్తో అయినా సరే ఇడ్లీ బ్యాటర్తో అయినా సరే మనమైతే చాలా టేస్టీగా అయితే ఎంజాయ్ చేయొచ్చు వీటిని. అయితే ఇడ్లీ బ్యాటర్తో ట్రై చేసేటప్పుడు కొంచెం రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేస్తే టేస్ట్ అయితే ఇంకా బాగుంటాయి ఇవి. ఈసారి ఎప్పుడైనా ఇడ్లీ బ్యాటర్ కొంచెం ఉన్నా సరే ఇంకొంచెం రైస్ ఫ్లోర్ కనుక యాడ్ చేస్తే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది అనమాట ఇవి. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా దోశని అటు ఇటు ఫ్లిప్ చేసేసుకొని మంచిగా కుక్ అయిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది. తర్వాత ఇదే వీడియోలో స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అయితే ఎలా చేసుకోవాలో కూడా ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. స్ట్రాబెర్రీస్ని మంచిగా నీట్గా వాష్ చేసేసుకొని ఫస్ట్, తర్వాత వాటిని మంచిగా చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. మీలో ఎంతమందికి స్ట్రాబెర్రీస్ అంటే ఇష్టం అనేది నాకు కింద కామెంట్ చేయండి. మేమైతే అంత ఇష్టంగా అయితే ఏం తినంలే, కానీ ఇలాగ మిల్క్ షేక్స్ లాగా కానీ అలా అయితే కొంచెం ఇంట్రెస్ట్గా తీసుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత స్ట్రాబెర్రీస్ని అలాగా చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్న తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని, కాకపోతే కొంచెం పురుగులు అవైతే ఉంటాయి కాబట్టి కొంచెం హాట్ వాటర్లో అయితే క్లీన్ చేసుకోవాలి. నేను కూడా హాట్ వాటర్లో క్లీన్ చేసేసి స్లైసెస్ అయితే కట్ చేసి మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేస్తున్నాను.
తర్వాత దీంట్లోకి స్ట్రాబెర్రీస్ అంటే పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం పిల్లలు కూడా అంత ఇంట్రెస్ట్గా అయితే ఏం ఏమి తాగరు తినరు కాబట్టి నేను కొంచెం దీనిలోకి కొంచెం బెల్లం యాడ్ చేస్తాను. అలాగే మిల్క్ కూడా యాడ్ చేస్తాను అనమాట. మిల్క్ షేక్ అంటేనే మిల్క్ యాడ్ చేస్తాం కాబట్టి మిల్క్ యాడ్ చేసేసి అలానే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసేసి మిక్సీ వేసేయటమే. అంతే, చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఇది స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అయితే. మీరు కూడా ఎప్పుడైనా మీ పిల్లలు ఇష్టంగా స్ట్రాబెర్రీస్ అయితే తినకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా ఇష్టంగా అయితే తాగుతారనమాట. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఇలా చేసిన తర్వాత అయితే ఇష్టంగా తాగుతున్నారు. అంతకుముందు అయితే అసలుకి ఈ స్ట్రాబెర్రీస్ అంటే చాలా అసలు దగ్గరికి కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఇలా చేసిన దగ్గర నుంచి ఇలా ప్రిపేర్ చేసి ఇస్తుంటే కొంచెం మంచిగా అయితే తాగుతున్నారు. మీ పిల్లలకి ఏ మిల్క్ షేక్స్ అంటే ఇష్టం అనేది నాకు కింద కామెంట్ చేయండి. అంటే స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అనే కాదు, బనానా మిల్క్ షేక్ అలాగా ఇంకా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటాయి కదా, వాటిల్లో ఏ మిల్క్ షేక్ అంటే ఇష్టం అనేది నాకు కింద కామెంట్ చేయండి. పాలు ఇక్కడ వేడిగా అయితే ఉన్నట్టు అనిపిస్తుంది, కాకపోతే అవి వేడైతే ఏం లేవు, కొంచెం చల్లగానే అయితే ఉన్నాయి పాలు. తర్వాత చెప్పాను కదా ఆల్రెడీ, స్ట్రాబెర్రీస్, మిల్క్ అలానే బెల్లం అలాగా 3 వేసేసి మిక్సీ వేసేయటమే. మిక్సీ వేసిన తర్వాత మన డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. లైక్ కాజు, బాదం ఇవి ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్. ఇంకా మన ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవైతే యాడ్ చేసేసేయచ్చు అనమాట. నేనైతే అవేమి యాడ్ చేయట్లేదు ప్రెజెంట్. మా పిల్లలు ఇలానే ఇష్టంగా ఉంటారు కాబట్టి నేను ఇంకేమీ యాడ్ చేయట్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.